కొన్నేళ్లుగా ఒక ప్రశ్న పదే పదే వినిపిస్తుంది. ఒకప్పుడు థియేటర్స్‌కి భారీగా వచ్చిన ప్రేక్షకులు ఇప్పుడు ఎందుకు తగ్గిపోయారు? దీనికి కారణం ఓటీటీలా, పైరసీనా లేక పెరిగిన ఖర్చులా? తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరోసారి ఊతమిచ్చాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన పాప్‌కార్న్ ధరలు తగ్గిస్తే థియేటర్లకు మరింత మంది వస్తారు అనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ కోవిడ్ తర్వాత కూడా ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తున్నారని తెలిపారు. కేజీఎఫ్, RRR, కాంతార, పుష్ప 2 వంటి చిత్రాలకు ప్రజలు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ భారతదేశంలో సినిమా అనేది చౌకైన వినోద సాధనమని థియేటర్స్లో అమ్మే పాప్కార్న్ వంటి ఫుడ్ ఐటమ్స్ ధరలు తగ్గిస్తే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే రామ్ చరణ్ చెప్పిన ఈ పాయింట్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్కు సినిమా చూడడానికి వెళ్తారు, కానీ పాప్కార్న్ కోసం కాదు. కొందరు మాత్రమే ఫుడ్ని ఆస్వాదిస్తూ సినిమా చూడాలని భావిస్తారు. అందువల్ల పాప్కార్న్ ధరలు తగ్గించడం మంచి విషయమే అయినప్పటికీ దీనివల్ల మాత్రమే థియేటర్స్లో ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పడం కాస్త కష్టమని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలామంది సినీ అభిమానుల అభిప్రాయం ప్రకారం అసలు నియంత్రణ అవసరమైంది టికెట్ ధరల విషయంలోనే. ముఖ్యంగా పెద్ద సినిమాల కోసం ప్రత్యేక షోలు, ప్రీమియర్ షోల పేర్లతో అధిక ధరలు వసూలు చేయడం సాధారణ ప్రేక్షకులపై భారంగా మారుతుందని వాదన వినిపిస్తుంది. అలాగే భారీ బడ్జెట్, పెరిగిన రెమ్యునరేషన్లు, ఎక్కువ కాలం పాటు కొనసాగే షూటింగ్ల వంటి అంశాలు కూడా నిర్మాతలపై అదనపు భారం పెంచుతున్నాయి. దీనివల్ల సినిమాలు ఖర్చులు పెరిగి ఆ ప్రభావం టికెట్ ధరలపై పడుతుంది. మొత్తానికి పాప్కార్న్ ధరలు తగ్గించడం ప్రేక్షకులకు ఉపయోగకరమే, కానీ దాంతో పాటు చాక్లెట్ ధరలు, నిర్మాణ వ్యయాలు, షూటింగ్ కాలం, భారీ రెమ్యునరేషన్లు వంటి అంశాలు కూడా సమతుల్యత అవసరమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రామ్ చరణ్ చెప్పిన పాప్కార్న్ పాయింట్ పై అభిప్రాయం ఏంటి? నిజంగా పాప్కార్న్ ధరలు తగ్గితే థియేటర్స్కి మరింత జనం వస్తారా, లేక అసలు సమస్య వేరే ఉందా?